హలో ఐటీ ఫ్యామిలీ. సో ఇవాళ అయితే జ్యూసీ అండ్ టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తా. సమ్మర్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కావాల్సింది ఒక 3 బ్రెడ్స్ అయితే తీసుకొని నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక సర్కిల్ షేప్ కట్ చేసుకున్నా. దీన్ని గీలో కానీ లేదు అంటే ఆయిల్లో కానీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే అది మొత్తం మరిగి సో ఇంకాలన్నమాట, అంటే హాఫ్ అయిపోయేంతసేపు. దాని తర్వాత ఒక స్పూన్ షుగర్ వేసేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక బౌల్లో వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని దాంట్లో మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న మిల్క్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసినాక ఎంబటే ఫుల్గా మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే లేదంటే లమ్స్ ఫామ్ అయిపోయి మొత్తం గడ్డలు అయిపోతాయి పాలు. మిక్స్ చేసిన తర్వాత దాన్ని సపరేట్గా ఫ్యాన్ కింద పెట్టేసినాక ఒక బౌల్ తీసేసుకొని, లేదంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను. దాని తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 to 3 స్పూన్స్ వేసుకున్నాక ఇలాచీ అయితే యాడ్ చేసుకొని దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే మాత్రమే ఇది వేసుకోండి ఫుడ్ కలర్, లేదు అంటే అవసరమే లేదు. ఇంట్లోకి అయితే నేను వీడియో కోసం అని ఇస్తాను. దాని తర్వాత మనకు కావాల్సిన ఏదైనా బౌల్ తీసుకోవచ్చు అనమాట. నేను బ్రెడ్ ఇంత చిన్నగా అయిపోయింది సైజు, బట్ బౌల్ పెద్దగా ఉంది, అది బాక్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ షుగర్ సిరప్, దాని తర్వాత ఇందాక మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాం అది, మళ్ళీ దాని తర్వాత షుగర్ సిరప్, దీని తర్వాత దీనిపైన వచ్చేసి మిల్క్ మేడ్. ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టేసుకొని దానిపై నుంచి షుగర్ సిరప్ వేసుకొని దానిపై నుంచి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ అట్లా. సో మీకు ఎన్ని లేయర్స్ పాసిబుల్ అయితే అన్ని లేయర్స్, అండ్ మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇంకా లాస్ట్లో మిల్క్ మేడ్ వేసి యాడ్ చేసేసుకొని దాని తర్వాత దానిపై నుంచి కొద్దిగా పాలేసుకొని అండ్ డ్రై ఫ్రూట్స్, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 to 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదనమాట. అంత టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. సో కూల్గా తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ షుగర్ కూడా ఏం అనిపించదు, నార్మల్గానే ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం జ్యూసీగా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ టైం అట్లా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది సమ్మర్ సీజన్లో. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.